జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని రవాణా రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని సూచించారు. జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా చర్యలపై రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, పోలీసు శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులను పార్కింగ్ చేయవద్దని సూచించారు. నిర్దేశిత ప్రాంతాలు మినహా మరెక్కడా వాహనాలను పార్కింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే రహదారులపై ఆక్రమణలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలీసులు, జాతీయ రహదారుల శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారుల వెంట పోలీసు, రవాణా శాఖ అధికారుల పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ చేసేలా చూడాలని ఆదేశించారు. ఆ వాహనాల్లో అత్యవసర సేవలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తమ జిల్లా పరిధిలోని అన్ని ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్ల వివరాలను మ్యాపింగ్ చేసి అత్యవసర సమయాల్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు సంబంధించి జారీ చేసిన ఆదేశాలను జిల్లాలో పక్కాగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల వెంట గుర్తించిన బ్లాక్ స్పాట్ల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన పనులపై సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, జిల్లా రవాణా అధికారి శ్రీవాణి పాల్గొన్నారు.